హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య భూమి యూనివర్స్. ఈరోజు మా మ్యారేజ్ ఫస్ట్ యానివర్సరీ. సో ఈ వ్లాగ్లో మేము ఈరోజు ఎలా అయితే స్పెండ్ చేస్తామో అది మీకు చూపించాలనుకుంటున్నాం. సో ఫస్ట్లీ మేము ఇప్పుడైతే గుడికి వచ్చాము దేవుడి బ్లెస్సింగ్స్ కోసం. అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉంటాయని కోరుకుంటున్నాం. ఫస్ట్లీ సారీ గైస్, యానివర్సరీ వీడియో ఇంత లేట్గా అప్లోడ్ చేస్తున్నందుకు. చాలా ఫాస్ట్గా అప్లోడ్ చేయాలని చాలా ట్రై చేశాను, కానీ అస్సలు కుదరలేదు. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి టైం అయితే అస్సలు కుదరలేదు. మీరు అందరూ అర్థం చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను. యానివర్సరీ రోజు అయితే నేనైతే అనంతపూర్లో ఉండినాను. సో మా ఆయన బెంగళూరు నుండి అనంతపూర్కి అయితే మిడ్ నైట్ బయలుదేరి ఎర్లీ మార్నింగ్ వచ్చేసారు. సో మా ఆయనకి సర్ప్రైజ్ ఇద్దామనేసి నేనైతే శారీ కట్టుకుందాం అనుకున్నా. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాకు శారీ కట్టుకోవడం రాదు. సో మా రూమ్లో వాళ్ళని అడిగి కట్టించుకున్నాను శారీని అయితే. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యేసి గుడికి అయితే వచ్చాము. ఇంకా టిఫిన్ చేయకుండా ఫస్ట్ గుడికి వచ్చి తర్వాత వెళ్దాం అనేసి అనుకున్నాము టిఫిన్కి అయితే. ఏ స్పెషల్ ఈవెంట్ అయినా ఫస్ట్ టెంపుల్తోనే స్టార్ట్ అవ్వాలి, గాడ్ బ్లెస్సింగ్స్తోనే స్టార్ట్ అవ్వాలి, లేకుంటే అసలు మంచి జరగదు మనకు. సో అలా టెంపుల్కి వచ్చేసి పూజ అయిపోయిన తర్వాత అలా కాసేపు కూర్చొని ప్రసాదం అయితే తినేసాం మేము. అలా కూర్చొని ఇంకాసేపు అయితే కబుర్లు చెప్పుకున్నాము. టెంపుల్ బయట అయితే చాలా ప్లేస్ ఉండింది, చాలా విశాలంగా అయితే ఉంది టెంపుల్ అయితే. పూజ అయిపోయిన తర్వాత ఇంకా బయటకైతే వచ్చి ప్రదక్షిణాలు అయితే చేశాను నేను. ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత టెంపుల్ అయితే ఒక చుట్టు చుట్టాము మేమైతే. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దామనేసి. అక్కడైతే మాకు శివుంది విగ్రహం అయితే కనిపించింది. టెంపుల్లో పూజ అయిపోగానే ఇంకా మేమైతే బయటికి వెళ్ళి టిఫిన్ తిన్నాము. ఎప్పుడు బయట టిఫిన్ తినాలన్నా నేనైతే దోశ ప్రిఫర్ చేస్తాను. టిఫిన్ తినింది అయిపోగానే ఇంకా హోటల్ రూమ్ అయితే బుక్ చేసుకొని హోటల్ రూమ్కి అయితే వచ్చాము. అక్కడికి వచ్చి చూసే తీరా ఒక ఇష్యూ అయితే తల మీద పడింది మాకి. ఏంటంటే మేము రూమ్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. కొన్ని కూపన్స్ అప్లై చేస్తే తక్కువ పడింది ప్రైస్ మాకైతే. సో అక్కడికి వెళ్ళి ఇలా ఆన్లైన్లో బుక్ చేసుకున్నామంటే ప్రైస్ ఎంత పే చేశారనేసి అడిగారు. మేము పే చేసిన ప్రైస్ అయితే చెప్తే వాళ్ళకి సో అంత పే చేస్తే కుదరదు, మేము రూమ్ అయితే అలాట్ చేయము, మాకంటూ ఒక బేస్ ప్రైస్ ఉంది, ఆ ప్రైస్ పే చేస్తేనే అలాట్ చేస్తామన్నారు. అదేంటి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కదా, అలా ఎలా పే చేస్తాం, ఎక్స్ట్రా అమౌంట్ మేము పే చేయము అనేసి అంటే, లేదు మాకు ఇంకా ఆన్లైన్ వాళ్ళకి చెప్పాము, వాళ్ళైతే అప్డేట్ చేయలేదు ప్రైస్, మాకు ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తేనే అలా చేస్తామన్నారు. ఇంకా మాకు ఎక్కడికి వెళ్ళే ఓపిక లేక ఇంకా మేమైతే ఎక్స్ట్రా అమౌంట్ పే చేసేసి అయితే లోపలికైతే వచ్చేసాము. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మండే అయితే ఆర్డర్ చేసుకున్నాం ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి తిందామనేసి. మళ్ళీ ఇక్కడ ఇంకో ట్విస్ట్, మండీతో పాటు డ్రాగన్ చికెన్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. ఆ డెలివరీ అతనేమో ఫస్ట్ మండీ డెలివరీ చేసేసి మళ్ళీ మర్చిపోయి వెళ్ళిపోయాడు డ్రాగన్ చికెన్ ఇచ్చేది. మళ్ళీ రివర్స్ వచ్చి డ్రాగన్ చికెన్ అయితే మళ్ళీ తీసుకొని వచ్చాడు కాల్ చేస్తే. నా వాయిస్ని అయితే పూర్తిగా ఇగ్నోర్ చేయండి. ఈ రికార్డింగ్ చేసేటప్పుడు అయితే నాకు ఫుల్గా జలుబు ఉన్నింది. సో ఇంకా వీడియో అప్లోడ్ చేసేది లేట్ అయిపోతుంది అనేసి అయితే ఇంకా నేనైతే ఎడిటింగ్ స్టార్ట్ చేసి రికార్డ్ స్టార్ట్ చేసేసాను. తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నా నేను. మా ఆయన అయితే ఇంకా బయటికి వెళ్ళి డెకరేట్ చేయడానికైతే ఐటమ్స్ కావాల్సినవన్నీ తీసుకొని వచ్చారు. ఇద్దరమే క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ డెకరేట్ చేసుకుంటూ మన స్పెషల్ ఈవెంట్ని మనమే స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవడంలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది.
ఇప్పుడు ఈ వాల్ అయితే మనం డెకోర్ చేయబోతున్నాము. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఏ కన్నులు చూడని చిత్రమే ఆ లవ్ సింబల్స్ అయితే మీకోసమే. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియో చూస్తూ లైక్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్. లవ్ యూ ఆల్. ఇలానే ఎప్పుడు సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నా. నేను యూట్యూబ్ స్టార్ట్ చేశామంటే ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే డిస్కరేజ్ చేసే వాళ్ళే చాలామంది ఉంటారు. అలాంటిది నేను ఎవరో కూడా తెలియకుండానే నన్ను ఇంతలా ఎంకరేజ్ చేస్తున్న మీకందరికైతే నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. యానివర్సరీని అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం, ఎక్కడికన్నా ట్రిప్ వెళ్ళి ఎంజాయ్ చేస్తూ. కానీ సిచ్యుయేషన్స్ బ్యాడ్, అసలు అవ్వలేదు అలాగా. సో ఇలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాము. మీలో ఎంతమందికి కోరికలు ఉన్నాయి, ఆ కోరికలను ఎంతమంది నెరవేర్చుకునేసారో కమెంట్ చేసేయండి. నాకైతే చాలానే ఉన్నాయి. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు కొట్టే ఒక లైక్ మాకెంతో మోటివేషన్ అయితే ఇస్తుంది, ఇంకా ఛానల్ని ఇంప్రూవ్ చేయాలి, ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేయాలి అనేసి. నువ్వు చూడగానే దాగిపోతున్నా. నేనైతే డెకరేట్ చేస్తున్నంతసేపు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అయితే డెకరేట్ చేశాను. సో ఫైనలీ మన డెకరేషన్ అయితే అయిపోయి వచ్చింది. మనసు వెల్లువలా అందుకే నేల నవ్వి పూలు పూసెలే, కాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే, అందమైన ఊహలెన్నో ఊసులాడలే అంతులే. హ్యాపీ యానివర్సరీ టు హర్, హ్యాపీ యానివర్సరీ టు హర్. విష్ హస్ గుడ్ లక్ అండ్ హ్యాపీనెస్ ఇన్ అవర్ లైఫ్. కేక్ కట్ చేసింది అయిపోగానే ఇంకా తెచ్చిన గిఫ్ట్స్ని అయితే ఇచ్చేసుకున్నాము. మా హస్బెండ్ నా కోసం ఏం గిఫ్ట్ తెచ్చారనేది వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, తెలుస్తుంది. ఇది కూడా మా హస్బెండే ఇచ్చారు నాకు. ఇదైతే ఇన్స్టాలో ఆర్డర్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే. వాళ్ళన్ని గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు మనం కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా. సో నేను కూడా గిఫ్ట్స్ అయితే తెచ్చేసాను మా హస్బెండ్ కోసం. రంగులదుకున్నా సందె పొద్దులాగా నువ్వు నవ్వుతుంటే దివ్వెలెందుకంట, రెప్పలేయకుండా రెండు కళ్ళ నిండా. సో అది నేనైతే మా హస్బెండ్కి స్మార్ట్ వాచ్, చాక్లెట్ అండ్ నా చేతులతో నేను రాసిన ఒక లెటర్ అయితే ఇచ్చాను. వాళ్ళకి చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా, నా కోసం ఎవరైనా లెటర్ రాయాలి అనేసి. సో అందుకని నేనైతే మా ఆయనకి లెటర్ రాసి ఇచ్చాను. సో ఇంకా అది చదవగానే ఇంకా మా ఆయన అయితే ఎమోషనల్ అయిపోయారు. సగం చదివి పక్కన పెట్టేశారు, నా వల్ల కాదనేసి. మా హస్బెండ్ నా కోసం తెచ్చిన గిఫ్ట్ ఏంటంటే పట్టీలు తెచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చాయి అవైతే, మా ఆయన సెలెక్షనే అదైతే. సో ఇది గైస్ మా యానివర్సరీ వీడియో నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటా, బాయ్, మళ్ళీ కలుద్దాం.